హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా డాబా స్టైలు అండా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా డాబాకి రెస్టారెంట్కి వెళ్లకుండా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముందుగా ఉడికించి తీసుకుని గుడ్లను వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ నేను ఇలా స్టెయినర్లో వేస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎందులో అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసాము ఎగ్స్ని అదే ఆయిల్ వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వేసుకోండి. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పౌడర్ కోసం బాదం పప్పు, జీడిపప్పు, నువ్వుల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ని పోసుకోవాలి. వాటర్ని ఎందుకు వేయాలి అంటే ఈ కారం మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ని వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు 3 చిన్నని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ గ్రేవీలోకి కొంచెం పండిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని 3-4 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి గ్రేవీలోకి. ఈ గ్రేవీలోకి పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది మిస్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. థిక్నెస్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా 2-3 నిమిషాలు ఆ పౌడర్ వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి 3-4 నిమిషాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఇలా ఉడుకుతుండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గుడ్డును 2 ముక్కల కింద చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అన్నింటిని ఇలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నాను చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఒక గుడ్డుని 2 ముక్కల కింద చేసుకొని ఇప్పుడు గ్రేవీ ఉడుకుతుంది కదా, ఈ గ్రేవీలో మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మీరు సొన పైకి మాత్రమే రావాలి, సొన కిందకి వెళ్ళకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. దాబా స్టైల్ కదా, కసూరి మేతి ఈ గ్రేవీకి చాలా అంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. కంపల్సరీ కసూరి మేతి వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రేవీని గరిటతో గుడ్డు మీద వేస్తూ కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపారంటే గుడ్డు విడిపోతుంది. అలా కాకుండా నేను చూపించినట్టు కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే వేడివేడిగా టేస్టీగా అండా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు డాబాకి వెళ్ళే పని లేకుండా, రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. ఈ అండా మసాలా కర్రీ రోటీతో కానీ, చపాతీతో కానీ, నాన్తో కానీ, పుల్కాతో కానీ దేంతోనైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.